ఆరిఫ్ నీ పేరా? పెళ్ళి అయిందా? అయిపోయింది. కుర్రగానే ఉన్నావు, పెళ్ళి అయిపోయింది. లవ్ మ్యారేజ్ అట్ట? లేదు మా ఏ చిన్న వయసులోనే లేపుకొని వెళ్ళిపోయావు. ఆరిఫ్ నవ్వుతున్నాడు. ఎంత ఉంటుంది వయసు నీకు? 30 అన్నాడు. కుర్ర వయసు 25. అది అబద్ధాలు. 19 25. సరే పెళ్లి చేసుకున్నావు కదా, ఈ మధ్యకాలంలో కేసులు వింటున్నావా? లవ్ మ్యారేజ్ టన్నావు అంటే బాగా ఫాలో అవుతున్నావు. లేదు అట్టే వింటున్నాను. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మామూలుది అరేంజ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు చూసి ఎట్టుంది? బాగుందా? ఈ మధ్యకాలం అరేంజ్ మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకుంటారు, బాగుంటది, ఫస్ట్ రోజు బాగుంటది, పక్క రోజు నువ్వు శవం అయిపోయి ఉంటావు. ఎవరు అరేంజ్ మ్యారేజ్ చేస్తే శవం అయిపోయి ఉంటారు. వాళ్ళ మీద ఏంది నీ ఒపీనియన్ ఏంది? అమ్మా హే సాయిరామ్ నేను సేఫ్ అయిపోయా అంటావా? హే సాయిరామ్ నేను సేఫ్ అయిపోయాను అంటావు. సరే వాళ్ళ మీద నీ కామెంట్స్, అలాంటి వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంది? ఏముందన్న, కొంతమంది ఏంటంటే పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఒకప్పుట్లో అయితే అట్టే ఉండేది. ఫ్యామిలీ దాకా పోకూడదు. అవునవును, ఫ్యామిలీ పోయి కేసులు పెట్టుకుని ఇది గందరగోళం ఉంటది. ఇద్దరు ఇంటర్స్టైన్ లో ఉండాలి. మన అమ్మ కాలంలో ఏంటంటే ఆయన వచ్చి రోజు తాగేసేసి కొడుతున్నా తాగేసి వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడే కొట్టించుకొని ఆయన చేత కొట్టించుకొని ఆడే ఉండేవాళ్ళు. ఇక్కడ అట్ట కాదు. ఫోన్ ఉంది, వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తే వస్తాడు, ఏం చేస్తాడు, ఆ టైంలో అంతేనా, కొత్త కాపురం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వైతే లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తావు, అరేంజ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తావు? నేను అరేంజ్ మ్యారేజ్ కి. కాకపోతే లవ్ మ్యారేజ్ అంటే చెప్పలేం. అరేంజ్ మ్యారేజ్ అయితే ఒక రోజు అయితే హ్యాపీగా ఉండొచ్చు, ఒక రోజు అయినా. లవ్ మ్యారేజ్ అనుక్షణం భయపడాలా, అంతేనా? ఎప్పుడు విడిపోతారో తెలీదు.